హాయ్ అండి. ఈ రొట్టె మినప రొట్టె కాదండి, బొబ్బరి రొట్టె. పాతకాలం వంటలు మా వ్యూవర్స్ ఎక్కువ అడుగుతూ ఉంటారని ఇలా చేశాను. వీటినే బొబ్బర్లు అంటారండి. మన ఆంధ్రాలో అయితే వీటిని బొబ్బర్లే అంటారు. అది పప్పు చేసుకుంటే ఇలా వస్తుంది. ఓకేనండి. ఈ పప్పుని మనకి ఎంత మన ఇంట్లో ఉండే సభ్యులు బట్టి తీసుకోవాలి. నేనైతే పొట్టుతో ఉంది కదండి, 2 గ్లాసులు తీసుకున్నానండి. 2 గ్లాసులు బొబ్బరి పప్పుని తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు శుభ్రం కడిగేసుకోవాలండి. కుళాయి దగ్గర తీసుకెళ్ళి కడిగేకున్న తర్వాత అప్పుడు మనం దాంట్లోని పప్పు ములిగినంత వరకు నీళ్లు పోసుకోవాలండి. నీళ్ళు పోసుకుంటే ఒక 5-6 గంటలు నానిపోతే తొక్క ఊడిపోద్ది చక్కగాను. ఈలోపు మనం రేషన్ బియ్యం దొరుకుతాయి కదండి, రేషన్ బియ్యం ఉంటాయి కదా మన దగ్గర, కోటా బియ్యం. ఆ బియ్యం శుభ్రం కడిగి సారబెట్టుకొని మిక్సీ పట్టేశానండి. నూకంతన బియ్యాన్ని పట్టేసి జల్లించేస్తే పిండి మట్టికి పిండి వరి నూక మట్టికి వరి నూక ఉంది. దీనికి ఏ రొట్టె కాల్చుకోవాలన్నా దేంట్లోకైనా అది వేసుకుంటే బాగుంటుందండి. ఇడ్లీ రవ్వ కొంచెం, ఇది కొంచెం వేసుకుంటే ఇడ్లీలైనా మినప రొట్టె అయినా బాగుంటుంది. ఇలా తయారు చేసుకున్న ఈ రేషన్ బియ్యం నూకనేమోని 2 గ్లాసులు పప్పు తీసుకున్నాను కనుక 2 గ్లాసులు బియ్యం నూకను కూడా నానబెట్టేసి ఉంచుకుందామండి పక్కన. ఈలోగా పప్పు కూడా నానిపోయిందండి. పప్పుని తీసి అయ్యో, చూసారా ఎలాగా వంట చేసేటప్పుడు మనకి తెలియకుండా చాలా పొరపాట్లు ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటాయండి, ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ. పప్పు గిన్నె తూలిపోయిందండి, తిరగబడిపోవలసిందే. అలాగ పొట్టంతా శుభ్రంగా తీసుకెళ్ళి వాటర్ దగ్గర తీసుకెళ్ళి పప్పుని శుభ్రం కడిగేసుకోవాలి, పొట్టంతా తీసేసుకోవాలండి. ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకొని మిక్సీలో 2 ఇంచీల అల్లం ముక్క, ఒక 8 పచ్చిమిరపకాయలు పడతాయండి. అంటే ఇది కారం రొట్టె కనుక పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువే పడతాయి. దాని పచ్చిమిరపకాయల తాలూకా స్పైసీని బట్టి అది ఒక్కసారి ముందు కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి. అల్లము పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ బొబ్బరి పప్పు ఉంది కదండి, కడిగి తెచ్చుకున్నాం కదా, శుభ్రంగా పొట్టు తీసేసి ఆ పప్పు కూడా అందులో వేసుకొని ఇంకా వాటర్ వేయకుండా మనం చక్కగా గట్టిగా రుబ్బుకోవాలండి. కొంచెం దీంట్లోకి మన రుచికి సరిపడగా సాల్ట్. ఓకేనండి. అలాగా పప్పు కొంచెం స్వీట్నెస్గా ఉంటుంది, అందుకని పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు కొంచెం ఎక్కువ వేసుకుంటే స్పైసీగా కారంగా రొట్టి చాలా కమ్మగా ఉంటుంది. చూసారు కదా ఎంత గట్టిగా రుబ్బుకున్నామో అలా రుబ్బుకోవాలండి. అలా రుబ్బుకున్న దాంట్లోకి మనం ఇప్పుడు నానబెట్టుకున్న నూక కలుపుకోవాలి. ఓకే, ఇది మనం ఏ గిన్నె అయితే గిన్నెలోకి ఆ మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఆ బౌల్లోకి తీసుకొని మనం ఆల్రెడీ పప్పు నూక నానబెట్టుకున్నాం కదండి, 2 గ్లాసులు పప్పుకి 2 గ్లాసులు నూక నానబెట్టుకున్నాం. కానీ నేను గ్లాసు నూకే వేసానండి. ఎందుకో చెప్తాను. ఇలాగా గ్లాసుల నూక, ఆ రుబ్బు అవన్నీ కలిపేసుకొని రొట్టి వేసుకోవడానికి సరిపడగా ముద్దగా తయారు చేసుకొని ఉంచుకోవాలండి. ఓకేనండి. అలా తయారు చేసిన దాంట్లోకి మీడియం సైజువి 2 ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకొని కొంచెం జీలకర్ర, ఒక స్పూను 1/2 స్పూను జీలకర్ర వేసుకొని పిండి అంతా మళ్ళీ బాగా కలిపి మనం ఒక 2 నిమిషాలు లేదా ఒక 5 నిమిషాలు, ఆల్రెడీ నేను నూక నానబెట్టేసుకున్నాం కనుక ఎక్కువ నానక్కర్లేదు. అలా ఒక 2 నిమిషాలు పక్కన నానబెట్టి ఉంచుకుందాం. ఓకేనండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని సిల్వర్ కళాయే పెట్టుకున్నానండి, అల్యూమినియం కళాయే పెట్టుకున్నాను. స్టీల్ కళాయిలో రొట్టి కాలితే బాగుండదు. పెట్టుకొని 5 స్పూన్లు ఆయిల్ వేయాలండి. మరి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. 5 స్పూన్లు ఆయిల్ వేసి మన దగ్గర ఉన్న పిండి అంతా కూడా నేను దళసరిగా రొట్టి కాల్చానండి. కొంచెం ఎందుకు అప్పుడు గ్లాస్ నూకే తీసుకున్నానంటే ఆ పప్పు నానబెట్టడం చూసి ఇంట్లో వాళ్ళు స్నాక్స్ అడిగారండి. సరే ఇంకేం చేస్తామని చెప్పి కొంచెం గ్లాసులు పప్పు తీసేసి దాంతో ఇలాగా పప్పు మిక్సీ పట్టి పునుకుల్లాగా పకోడీలాగా వేసానండి. అల్లం పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు రుబ్బులో కలిపేసి అలాగా పకోడీలా వేసాను. అందుకనే గ్లాసు నూక కలిపాను. ఓకేనండి. ఇలాగా రొట్టె కాలుతుందండి. సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే భలే కాలుతుందండి, సూపర్గా ఉంటుంది. మీరు చూస్తే మీకు తెలిసిపోతుంది కదండి ఎంత టేస్ట్గా ఉంటుందంటే రొట్టి. ఎప్పుడు తినకపోతే మాత్రం ఒక్కసారి ట్రై చేసి చూడండి. మా పాతకాలం వంటలు అడిగారు కదా, మా పేరెంట్స్ వాళ్ళు, మా అత్తగారు వాళ్ళు పాతకాలం వంటలు ఇవే చాలా బాగుంటాయండి. చాలా బాగుంటాయి అవి. కరెక్ట్ పద్ధతిలో చేసుకుని చాలా బాగుంటాయి. ఆ నూనె మనకు విడిపోయినట్టుంది కానీ అంతా పీల్చేసుకుంటుందండి. మరి రెండో పక్క తిరగేసినప్పుడు కూడా మరి నూనె వేయక్కర్లేదు. మీకు ఒకవేళ ఇష్టం లేకపోతే అంత దలసరిగా సన్నగా కూడా వేసుకోవచ్చండి. ఇలా సన్నగా కూడా రొట్టె వేసుకోవచ్చు. ఇది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. చల్లారాక అటు వేసిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ముక్కలుగా కోసుకొని తినొచ్చండి. దీనికి ఏ చట్నీ అవసరం లేదండి. చిన్నపిల్లలు ఉంటే టమాటా కెచప్, దాంతో తింటారు.
మనకు పెద్దవాళ్ళకైతే మాత్రం ఏది అక్కర్లేదు, అంత కమ్మగా ఉండే కారం రొట్టె. కావాలంటే మన ఇంట్లో ఏవో ఒక ఆవకాయ పచ్చళ్ళు ఉంటే అవి వేసుకునైనా తినొచ్చు. చాలా మృదువుగా ఉంటుందండి, చాలా కమ్మగా ఉంటుంది. హెల్త్కి కూడా మంచిదే అని అనుకుంటాను బహుశా, ఎందుకంటే ఫైబర్ ఎక్కువగా ఉంటుందంటారు. అది ఇంకా అదేనండి నా వీడియో అయితే. మీకు ఎలా అనిపించింది? నేనైతే 2 గ్లాసుల పప్పు తీసుకున్నాను, కానీ గ్లాస్ పప్పు అలాగా స్నాక్స్ కింద పకోడీలా వేసేసాను కనుక గ్లాస్ పప్పుకి గ్లాసు నూకండి. ఏదైనా కొలత అంతేనండి. గ్లాసుల పప్పు నానబెట్టుకుంటే నూక గ్లాసులు వేసుకోవాలి, వరి నూక. పప్పు నానబెట్టినప్పుడే నూక నానబెట్టేసుకుంటే రొట్టె మెత్తగా పొత్తులాగా రెడీ అవుద్దండి. పైకి కరకరలాడుతూ లోపల మృదువుగా కమ్మగా ఉండే బొబ్బరి రొట్టి రెడీ అండి. నా వీడియో మీకు ఎలా అనిపించిందండి? నచ్చితే లైక్ చేయండి, మరిన్ని మంచి వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.